హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మినపప్పుతో నానబెట్టే పని లేకుండా, అలసంద పప్పు నానబెట్టే పని లేకుండా వడలు చేశాను అనమాట. ఈ వడలు ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా పెడతాను, చూడండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పుల బొరుగులు తీసుకోవాలి. వాటిని నీళ్ళల్లో వేసి నానపెట్టండి. బాగా మెత్తగా అయ్యే వరకు నాననివ్వాలి అనమాట. మనం చేత్తో పిసికితే మెత్తగా మొత్తం ముద్దలాగా అయిపోవాలి. అన్నం వండితే ఎలా అవుతుందో అలా అయిపోవాలన్నమాట. తర్వాత వీటన్నిటిని లైట్గా పిండుకొని, ఎక్కువగా పిండుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా పిండుకొని ఒక బౌల్లోకి తీసుకొని అది బాగా మెత్తగా స్మాష్ అయ్యేలా కలుపుకోవాలి. ఫస్ట్ ఇందులో కొంచెంగా పచ్చిమిరపకాయలు, కొంచెం ఎర్రగడ్డలు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, కొంచెం కరివేపాకు, తర్వాత అల్లం ముక్కలు లేదా అల్లం పేస్ట్ 2 వేసుకోవచ్చు. ఏది కావాలంటే అది వేసుకో. తర్వాత 1 కప్పు పెరుగు, 1/2 కప్పు బియ్యం పిండి, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర, మొత్తం అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనకు వడలకి ఎలా అయితే వస్తుందో అలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటలు వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యేలాగా చూసుకోండి. తక్కువ హీట్లో వేయకూడదు, కొంచెం మంచిగా హీట్ అయ్యేలాగానే చూసుకొని ఇలా చేతిని తడి చేసుకుంటూ వడల్లా ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వేసిన వెంటనే కదపొద్దు, కొంచెం ఫ్రై అయ్యాక దాన్ని తిప్పుకుంటూ గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు వేయించుకోండి. ఎంత క్రిస్పీగా అయితే అంత టేస్ట్ వస్తాయన్నమాట. ఇవి చాలా క్రిస్పీగా వచ్చాయి. అప్పటికప్పుడు 2 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఎవరన్నా వచ్చినప్పుడు, ఇంటికి బంధువులు అలా వచ్చినప్పుడు త్వరగా అయిపోతుంది అనమాట. ఇలా చేసి వాళ్ళకి ఇస్తే చాలా ఇంప్రెస్ అయిపోతారు. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత క్రిస్పీగా వచ్చి ఎలా వచ్చాయి టేస్ట్ చేసి చూద్దాము. చూడండి, క్రిస్పీగా ఉంది, కరకరా అంటున్నాయి అనమాట. నేను ఇక్కడ కొబ్బరి పచ్చడి చేసుకున్నాను, దాంతో తింటున్నా. మినపప్పు వడలు వేస్ట్, అలసంద వడలు వేస్ట్, అంత బాగుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంట్లో. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి మేము ట్రై చేసాము అని చెప్పి. చాలా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.